హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలా టొమాటో చట్నీ చేశాను. అది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా నేను ఇలా ఒక 3 ఆనియన్స్, 4 టొమాటోస్ తీసుకున్నాను, తగినన్ని మిర్చి. టొమాటోస్ బాగా రెడ్గా ఉండాలి, అప్పుడు ఆ చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా టొమాటోస్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి, మంచిగా వేపేసుకోవడానికి. ఈ చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు దోశలోకైనా లేదంటే వేడి వేడి అన్నంలోకైనా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇది తెలియకపోతే ఈ చట్నీ ఒక్కసారి చేసుకొని తినండి. దోశలు కూడా ఒక్కటి తినేవాళ్ళు 2 దోశలు తింటారు, అంత బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి ఇలా క్యాప్ పెట్టి క్లోజ్ చేశాను. చక్కగా మగ్గిపోతాయి. చిన్న పిల్లలైనా కొంచెం స్పైసెస్ కొంచెం తక్కువ వేసి చేసుకుంటే ఈ చట్నీ చాలా బాగుంటుందండి. టొమాటోస్ కొంచెం రెడ్గా ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చక్కగా మగ్గిపోయినాయి. టొమాటోస్ ఇలా తిప్పుకుంటూ మంచిగా పైన కింద అంతా మొత్తం మంచిగా మగ్గాలండి. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం టొమాటోస్ని మొత్తం. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని కూడా వేపేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసి వీటిని కూడా మంచిగా వేపేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయండి. ఇవి కూడా ఇలా ఒక సైడ్కి పెట్టేసుకున్నాం. ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసి మిర్చిని కూడా వేపేసుకోవాలి. చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీకి వేసేద్దామండి. ముందుగా అన్నీ కలిపి తీసుకోవచ్చండి, సపరేట్ అవసరం లేదు. తగినంత ఉప్పేసి చక్కగా తీసేసుకోవడమే. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా దోశ వేసాను. మనం చేసుకున్న పచ్చడిని ఈ దోశకి ఎలా వేసుకొని తింటే బాగుంటుంది అనేది నేను చూపిస్తాను. చూడండి, నిజంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ దోశ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. మనకు కొన్ని పచ్చళ్ళు టేస్ట్ తెలీదు, అది తెలిసిందంటే చాలా బాగుంటుంది. దోశని ఇలా చక్కగా కాల్ చేసుకున్నాము. ఈ విధంగా చక్కగా కాలిపోయింటుందండి. ఇప్పుడు దీనిపైన మనం చేసిన పచ్చడి వేసేయాలి. ఇలా పచ్చడి చక్కగా దోశ మొత్తం అప్లై చేసి దీనిపైన కొంచెం నెయ్యి వేయాలి.
నెయ్యి కూడా అప్లై చేసిన తర్వాత దీనిపైన ఇది పప్పుల పొడి అండి. నార్మల్గా మనం పుట్నాల పప్పులు ఉంటాయి కదా, అవి జస్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా పప్పుల పొడి రెడీ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ దోశ తిన్నారంటే మన రాయలసీమ స్పెషల్ టొమాటో చట్నీతో దోశ